హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. అక్కడైతే మా మరదలు అయితే ప్రాన్స్ 65 అయితే చేస్తుంది. వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి ఏం చేస్తున్నావంటే ప్రాన్స్ 65 అయితే అన్నది. సరే అని చెప్పి నేనైతే వీడియో చేస్తున్నాను. నేను వెళ్ళేసరికి అన్నీ తను కలిపేసి పెట్టేసింది. నేనైతే చెప్తాను చూడండి. ముందుగా రొయ్యలు తీసుకొని బాగా వాష్ చేయండి. వాష్ చేసి పైనున్న నారాలు అవన్నీ నీట్గా క్లీన్ చేయండి. క్లీన్ చేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి, కొంచెం కార్న్‌ఫ్లోర్ కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా క్యాప్సికమ్, ఆనియన్స్, పచ్చిమిర్చి, గార్లిక్ అన్నీ ఫ్రై చేసి పెట్టుకోండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి రొయ్యలు ఫ్రై చేయడానికి కావాల్సినంత ఆయిల్ అయితే తీసుకొని రొయ్యల్ని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయండి. అవన్నీ అయిపోయిన తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని గార్లిక్, పచ్చిమిర్చి కొంచెం బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసి ఇప్పుడు ఆనియన్స్, క్యాప్సికమ్ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఆనియన్స్ చూసారా, రెస్టారెంట్లో కట్ చేసినట్టే కట్ చేసింది. నెక్స్ట్ క్యాప్సికమ్ కూడా. ఈ లిక్విడ్ వచ్చేసి కార్న్‌ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా కలపండి. కలిపిన తర్వాత ముందుగా మనం ఫ్రై అవుతున్న ఆనియన్, క్యాప్సికమ్లో కార్న్‌ఫ్లోర్ లిక్విడ్ని అయితే వేసేయండి. వేసి ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేయండి. కార్న్‌ఫ్లోర్ అనేది థిక్నెస్ కోసం చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడైతే అందులోనే టమాటా సాస్ అయితే వేసుకొని కొంచెం ఇంకా బాగా ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం డీప్ ఫ్రై అయినంత వరకు, పైకి వస్తున్నంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఎలాగ సమ్మర్ సెలవులు వస్తున్నాయి కదండి, ఒక్కసారి పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం పసుపు, మిరియాల పొడి అన్నీ వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కొంచెం గరం మసాలా ఉంటే లాస్ట్ ఎండింగ్లో అయితే వేయండి. టేస్ట్ ఇంకా బాగుంటుంది. బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే హ్యాపీగా చేసి పెట్టండి. పిల్లలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు. తర్వాత కొంచెం బాగా అయితే ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని అయితే అందులో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం బాగా కలపండి. టమాటా సాసు, ఆ కార్న్‌ఫ్లోర్ అంతా రొయ్యలకి పట్టించేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేయండి. వదిలేస్తే మనకి ఆయిల్ అన్నది పైకి అయితే వస్తుంది. చూసారా, ఆయిల్ అయితే పైకి ఎలాగా వస్తుందో అలా వచ్చినంత వరకు కలిపేసి కొత్తిమీర సర్వ్ చేసుకోండి. ఒక నిమ్మకాయ పిండుకొని తింటే అబ్బా సూపర్ అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. మీ పిల్లలకైతే పెట్టండి, బాగా ఎంజాయ్ చేస్తారు. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ బాయ్, సబ్స్క్రైబ్.